హాయ్ వ్యూవర్స్, ఈ వీడియోలో డిసెంబర్లో మనకి కొన్ని పథకాలు అయితే తీసుకురాబోతున్నారు. ఆ పథకాలు ఎప్పటి నుంచి స్టార్ట్ అవ్వబోతున్నాయి, దానికి సంబంధించి క్లియర్ కట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రతి ఒక్కరూ లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయట్లేరు. సో తెలంగాణలో రాబోతున్న పథకాలు ఇప్పుడు డిసెంబర్లో ఒక 3 పథకాలు కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి రాబోతున్నాయి. సో ఒకటి మహిళలకి 2,500 రూపాయలు, పురుషులకి అంటే రైతు బంధు కింద ప్రతి ఒక్కరికి 5,000 రూపాయలు ఎకరానికి రాబోతుంది. అదేవిధంగా వృద్ధులకి చూసుకున్నట్లయితే 4,000 రూపాయలు ఈ మంత్ నుంచి మనకి రేపు వచ్చే పెన్షన్ నుంచి తీసుకునే అవకాశం అయితే కల్పించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం అయితే కసరత్తులు అయితే చేస్తుంది. దీనికి సంబంధించిన న్యూస్ అయితే ఇప్పుడు చూద్దాం. సో చూసుకున్నట్లయితే డిసెంబర్లో రాబోతున్న పథకాల గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. మొదటగా చూసుకున్నట్లయితే రైతు బంధు కింద ప్రతి ఎకరాకు 5,000 రూపాయల చొప్పున ఎటువంటి లిమిట్ పరిమితి లేకుండా అందరికీ డబ్బులు పడబోతున్నాయి. అదేవిధంగా వృద్ధులకి 4,000 రూపాయల పెన్షన్ చేయబోతున్నట్లు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవలే ప్రకటించడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే తెలంగాణలో ఉండే మహిళలకి నెలకి 2,500 రూపాయల చొప్పున గృహలక్ష్మి పథకం అందుబాటులో తీసుకురాబోతున్నారు. ఈ డిసెంబర్ నెలలోనే దానితో పాటు 500 రూపాయలకి ఫ్రీ సిలిండర్ గ్యాస్ కూడా సదుపాయం అయితే తీసుకురాబోతున్నట్టయితే సమాచారం రావడం జరిగింది. కర్ణాటకలో ఏదైతే అవలంబిస్తున్నారో 2,500 రూపాయల స్కీమ్కి సంబంధించి, సో వాళ్ళైతే ఆల్రెడీ ఇంటికి యజమానురాలు ఎవరైతే ఉంటారో వారికి మాత్రమే అక్కడ ఈ స్కీమ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో అట్లనే ఇక్కడ కూడా తెలంగాణలో కూడా ఎవరైతే యజమానురాలు ఉంటారో దాంతో పాటు వారికి రేషన్ కార్డు కలిగి ఉన్న వారికి మాత్రమే ఈ యొక్క డబ్బులు జమ చేయబోతున్నట్లయితే మనకు న్యూస్ అయితే రావడం జరిగింది. మన దాంట్లో ఆల్రెడీ రైతు బంధుకు సంబంధించిన వీడియోలు, అదేవిధంగా గ్యాస్ సంబంధించిన వీడియోస్, అదేవిధంగా నెలకి 2,500 రూపాయలు సంబంధించిన వీడియోస్ ఆల్రెడీ మన ఛానల్లో పెట్టడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు మన ఛానల్ ఉన్న వీడియోస్ చూడండి, మీకు క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ అయితే మీకు తెలుస్తుంది. ఏ పథకానికి ఎలా అప్లై చేసుకోవాలి, ఏమేమి డాక్యుమెంట్స్ కావాలో సపరేట్ వీడియోస్ కూడా నేను చేయడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.